ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి పోకడ పూర్తిగా మారిపోయింది. హీరోయిన్స్ కి ఆఫర్స్ రావడమే చాలా గొప్ప అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఒక సినిమా మొదలవుతుంది అంటే హీరోయిన్స్ రోల్ కి బోలెడన్ని ఆప్షన్స్ దొరుకుతున్నాయి. అందుకే చాలా మంది హీరోయిన్స్ త్వరలోనే తెరమరుగు అయిపోతూ ఉంటారు. పైగా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ సినిమాల లైఫ్ టైం చాలా తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా చాలా మంది హీరోయిన్స్ వచ్చిన ప్రతి సినిమాను ఒప్పేసుకుంటూ కాసుల వర్షం కురిపించుకునే ప్రయత్నంలో ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ హీరోయిన్స్ ఖాళీగా అయినా ఉంటారు, కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేసే టైప్ కాదు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సాయి పల్లవి. చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాయి పల్లవి స్టోరీ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది అని అందరికీ తెలుసు. ఆమె పాత్రకి ప్రాధాన్యత లేకపోతే అస్సలు ఎంత పారితోషికం ఇచ్చినా ఆ సినిమా చేయదు. ఇక ప్రియాంక అరుల్ మోహన్. జెంటిల్మన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ అమ్మడు. అయితే ఇన్నేళ్లలో ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ. స్క్రిప్ట్ విషయంలో ఆమె చాలా కేర్ఫుల్గా ఉంటారట. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసే అవసరం తనకు లేదు అంటుంది. ప్రస్తుతం మళ్ళీ నానితోనే జతకట్టిన ప్రియాంక ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రద్ధా శ్రీనాథ్. నాని నటించిన జెర్సీ మూవీతో తెలుగు ప్రేక్షకుల చేత శ్రద్ధా శ్రీనాథ్ బాగానే గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఎంతమంది మేకర్స్ ఆమెకు కథలు చెప్పినా ఆ స్టోరీలలో ప్రాధాన్యత తనకు లేదనే ఉద్దేశంతో చేయడానికి ఇష్టపడలేదట. అందుకే ప్రస్తుతం శ్రద్ధ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పనిచేయడం లేదు. ఇక శ్రీయారెడ్డి. సలార్ సినిమాతో శ్రీయారెడ్డి పేరు మరోమారు టాలీవుడ్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. గతంలో ఈమె హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆమె ఎన్ని వందల కథలు విన్నా కూడా చాలా తక్కువ సినిమాలోనే నటించింది. అందుకు గల కారణం ఆమెకు కథలు నచ్చకపోవడమే. నజ్రియా. తమిళ ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న నజ్రియా తెలుగులో రాజారాణి సినిమాతో పాపులర్ అయింది. అయితే ఈమె అంటే సుందరానికి సినిమాలో నటించి మెప్పించింది. చాలా ఎక్కువ కథలు విన్నా కూడా ఆమె 1-2 సినిమాలు తప్ప అస్సలు చేయడం లేదు. కథ ఎంతో అద్భుతంగా ఉంటే గానీ నజ్రియా సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదు.